హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ చూసారంటే చాప్టర్ 1 వర్క్ స్టడీ. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దీనికి ఇంకో పేరు కూడా ఏమంటారంటే ఇంజనీరింగ్ అప్రోచ్ అంటారు. సో ఇక్కడ ఇంజనీర్ అప్రోచ్ మేజర్గా డీటెయిల్ అనాలిసిస్ అయితే చేస్తారనమాట. మనం ఒక ప్రోడక్ట్ని, ఒక రిసోర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇలా 1 by 1 రీసెర్చ్ చేస్తారనమాట. దీంతో మేజర్గా మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ, మిషన్ అండ్ ఎక్విప్మెంట్. సో ఈ టోటల్గా మన ఆర్గనైజేషన్స్లో అన్నీ ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఒక డేటాని తీసుకుంటారనమాట. సో దీన్ని ఇంజనీరింగ్ అప్రోచ్ అని అనొచ్చు, లేదు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని అనొచ్చు అనమాట. నెక్స్ట్ చూసారంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేజర్గా ఏమేమి అనాలిసిస్ చేస్తారంటే మేజర్గా వాళ్ళ గోల్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనకు ఎఫిషియన్సీ వాళ్ళకి ఎంత అనుకుంటారో దానికన్నా ఎక్కువ రావాలి కానీ తక్కువైతే రాకూడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ప్రొడక్టివిటీ, నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్. దీని గురించి మనం ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్. సో ఈయన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకు ఈయన కన్సిడర్ చేస్తారంటే ఈయనకి కొన్ని ఐడియాస్ వచ్చాయన్నమాట. సో ఏమేమి ఐడియాస్ అంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ గురించి, వర్క్ మెజర్మెంట్ గురించి 1881లో ఈయన చెప్పడం స్టార్ట్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే యుఎస్ఏ వాళ్ళు ఆయన చెప్పిన సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ వర్క్ మెజర్మెంట్ నచ్చి ఈ టెక్నిక్స్ని, ఈ ఫార్ములాస్ని యుఎస్ఏలో 1981లో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ చూసారంటే ఎఫ్డబ్ల్యూ టేలర్ అనేసి ఒక ఆయన ఉన్నాడనమాట. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా అతను. సో అతను ఆల్రెడీ సైంటిఫిక్ మేనేజ్మెంట్, వర్క్ మెజర్మెంట్ గురించి క్లియర్గా చెప్పాడు. దీన్ని రిలేటెడ్గా బేస్ చేసుకొని 1885లో ఫ్రాంక్ బి గ్రిల్బ్రిత్ అతను ఏం ఇంట్రడ్యూస్ చేశాడంటే మోషన్ స్టడీ అనేది తను కనుగొన్నాడనమాట. ఆ తర్వాత 1912లో సో తను ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని రీడిఫైన్ చేశాడు. అంటే మోషన్ స్టడీని మళ్ళీ స్టడీ చేసి ఆ టెక్నిక్స్ని, ఆ మేనేజ్మెంట్ని అన్నీ రీడిఫైన్ చేసి అక్కడి నుంచి కొత్తగా ప్రాసెస్ చార్ట్ అనేది ఫైండ్ అవుట్ చేశాడనమాట. ఆ తర్వాత 1940 సో అంతవరకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మేజర్గా వీళ్ళు చెప్పిన సైంటిస్టులు, వీళ్ళు చెప్పిన సైంటిఫిక్ మేనేజ్మెంటు, వీళ్ళు చెప్పిన వర్క్ మేనేజ్మెంటు, నెక్స్ట్ వచ్చి మెథడ్ స్టడీస్, ప్రాసెస్ చార్ట్నే యూజ్ చేస్తున్నారు. అది కూడా స్టాండర్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి, స్టాండర్డ్ ప్రొసీజర్ యూజ్ చేసి, మళ్ళీ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి వర్కర్స్కి, మొత్తం రూల్స్ A to Z ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది 1940 వరకు అయితే యాజ్ ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వీళ్ళ అప్రోచ్ జరుగుతూ ఉండేదన్నమాట. నెక్స్ట్ 1941 తర్వాత సో ఓన్లీ ఇది ఇండస్ట్రియల్కే పర్పస్కే కాకుండా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. సో ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేశారంటే ట్రాన్స్పోర్ట్, ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ వచ్చి ఫార్మింగ్, ఎయిర్లైన్స్, నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ పాలసీస్కి, మిలిటరీ ఆపరేషన్స్కి, ఇలా అనేది వాళ్ళ ఇండస్ట్రీ అనేది ఐడియాస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ పాయింట్ చూసారంటే ఇండస్ట్రీలో మేజర్గా మనం ప్రొడక్షనే చూస్తాం, కానీ ఇప్పుడు ఈ టెక్నిక్స్ని, ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఎలా మార్కెటింగ్ చేస్తారు, అదేవిధంగా ఎలా ఫైనాన్సింగ్ చేయొచ్చు, ఎలా పర్చేస్ చేయొచ్చు మెటీరియల్స్ని. సో దీన్ని బేస్ చేసుకొని ఈ టెక్నిక్స్ అంతా మనం యూజ్ చేసి ఎఫెక్టివ్గా ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇదండి ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ.